ఎక్సైజ్ అధికారులను పబ్లిక్ లో ఉరి తీయాలని మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మైదుకూరు నియోజకవర్గంలో ఉదయం 6 గంటలకే జోరుగా మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయని, ఎక్సైజ్ అధికారులు అవినీతికి మాజీ ఎమ్మెల్యే రఘురామరెడ్డి అవినీతికి నిదర్శనమన్నారు. మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ సహకారంతో బార్లలో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేస్తామన్నారు. ఎవరైనా ప్రభుత్వ రేషన్ బియ్యం వ్యాపారం చేస్తే మూసేస్తామని, ఈ 5 ఏళ్లలో కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని దొంగ బిల్లులతో దోచుకున్నారని, అవినీతికి పాల్పడిన నాయకుల భరతం పడతామన్నారు. మైదుకూరులో షిఫ్ట్ ఆపరేటర్ల ఉద్యోగాల కోసం ఒక్కొక్కరి నుంచి 10 లక్షల రూపాయలను మాజీ ఎమ్మెల్యే రఘురామరెడ్డితో పాటు మండల ఉపాధ్యక్షుడు ఊటుకొరు రఘురామరెడ్డి వసూలు చేశారని, వీరందరిపైన విచారణ జరిపి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు విస్పష్టమైన తీర్పు ఇచ్చారు. మరి ముఖ్యంగా కడప జిల్లాలో ఎప్పుడు లేని విధంగా అవుట్ ఆఫ్ 10 సీట్స్ 7 సీట్స్ అంటే మిత్రపక్షాలకు, కూటమికి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిపి 7 సీట్స్ ఇచ్చారు. కడప జిల్లా ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా మైదుకూరు ప్రజలకు చాలా ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక విస్పష్టమైన తీర్పు మైదుకూరు నియోజకవర్గంలో. ఇదేదో మా రాజ్యం, నేను 50 సంవత్సరాలు నుంచి రాజకీయాల్లో ఉందా అంటే రఘురామరెడ్డి గారు చెప్పడం, ఉన్న 50 సంవత్సరాలు ఉంటా నేను, ఇది మా రాజ్యం, మా వారసత్వ రాజకీయాలు కొనసాగుతాయని చెప్పేదానికి ప్రతిఫలంగా మైదుకూరు నియోజకవర్గ ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు. అయితే ఇంకా తీర్పు ఇచ్చారు క్లియర్ కట్గా. ఇంకా అధికారుల్లో మార్పు రాలేదు. ఎందుకు మార్పు రాలేదంటున్నానంటే, మొన్న ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వచ్చింది వివరణ. చాపాడు మండలం కుచ్చుపాప రెవెన్యూ పొలంలో 36 ఎకరాలు ఎస్సీ భూములు ఆక్రమించి చేపల రొయ్యల చెరువులకి, భీమవరం వాళ్ళకి ఎకరా 35,000కి కౌలుకి ఇచ్చినాడు. ఇది ఎస్సీల భూములు. ఇంత ముందే నేను చెప్పిన ఒకసారి. అయినా కూడా ఆ దిశగా ఆ 35 ఎకరాలు ఏదైనా పేద ప్రజలకు, ఎస్సీలకు పంచుదామనే ఆలోచన లేదు. ఆ స్థానికంగా ఉన్న ఎస్సీలు ఇప్పుడు తిరగబడే పరిస్థితి వచ్చింది. ఆ ఎస్సీలు ఇప్పుడు మేము మా భూములు ఇన్నేళ్ళు నేను తీసుకొని డబ్బులు సంపాదించుకున్నాడు కదా, ఇంకనైనా మా భూములు మాకు ఇమ్మని చెప్పి అడుగుతున్నారు. దానికి అది మా ఎమ్మెల్యే గారు సుధాకర్ యాదవ్ గారు వచ్చిన తర్వాత అసెంబ్లీలో ఉన్నారు. మోస్ట్ లైక్లీ 24వ తేదీ వస్తారనుకుంటాను. వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి, అధికారులను కలిసి దానికి సంబంధించిన భూములను స్వాధీనం చేసుకునే కార్యక్రమం ఏర్పాటు చేస్తాము. ఇతర దురాగతాలు ఇప్పుడు అన్ని ఒకటొకటి బయటకు వస్తున్నాయి. ఈ సబ్స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్కి 10 లక్షలు తీసుకున్నాడని, అది ఎమ్మెల్యే గారి దృష్టి కూడా పోయింది. ఎమ్మెల్యే గారు డీఈకి ఫోన్ చేసి చెప్పినాడంట, ఎట్టి పరిస్థితుల్లో ఆ డబ్బులు వెనక్కిప్పించండి, వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే ప్రశ్న లేదు, నేను ఎమ్మెల్యే అయినప్పుడు నేనెవరో పేర్లు చెప్తాను కాబట్టి వెనక్కి ఇచ్చేయండి అని చెప్పినాడంట. ఈ బ్రోకర్ ఎవరంటే మన ఇంటి పేరు ఊటుకూరు రఘురామరెడ్డి, మండల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ మైదుకూరు. గగ్గుతిప్ప కూడా ఉంటుంది, దగ్గర కూడా ఉంటుంది అనుకుంటా, నేను వెళ్ళలేదు కానీ గగ్గుతిప్ప దగ్గర కూడా ఎర్రమట్టి వసూలు దానికోసం ఉంటుంది అనుకుంటా. అంటే ఇతనికి ఎందుకు మామూలుగా నాకు శాశ్వతము 50 సంవత్సరాలు మా కుటుంబానికి అనే వ్యక్తి ఎందుకు ప్రజలు విస్పష్టమైన తీర్పు ఇచ్చినారంటే,
ఇతను అవినీతిని సహించలేకపోయినారు. అంటే గతంలో అవినీతి చేశాడు చాలా. అవినీతి సహించలేక ఈ విస్పష్టమైన తీర్పు ఇచ్చాడు. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే లేటెస్ట్గా మీ అందరికి తెలిసింటుంది. ప్రసాద్ ఇంటి పేరు ఏం పేరు? ఆ? సూరిశెట్టి ప్రసాద్. ఇతనికి రఘురామ్ రెడ్డికి 40 కోట్లు మన జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది పంచడము. అది పంచి గెలువురా నాయన అని ఆయన డబ్బు ఇస్తే ఆ డబ్బులు మిగిలించుకొని ఈ సూరిశెట్టి ప్రసాద్తో 4 లక్షల డబ్బులు పంచిచ్చినాడంట. అది సుధాకర్ రావు తెలిసి సివిల్ సప్లైస్ వాళ్ళకు సీజ్ చేశాడు.